ఆలయాల కోసం సొంత స్థలాలను దానం ఇచ్చిన వారిని చూశాం. ఆలయం అభివృద్ధి కోసం ఆర్థిక సహాయాలు చేసిన వాళ్ళను చూశాం. కానీ గుడి కోసం వదిలిన 3 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఇదేంటని అడిగిన వారిపై దాడికి పాల్పడుతున్నారు. ఆలయం గేట్లను ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం ఆరేపల్లి శివార్లో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్మాచారికి ఆరేపల్లి గ్రామం పక్కన గల గూడెం గ్రామ శివార్లోని సర్వే నంబర్ 243/A1 లో 3 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. ఇదే సర్వే నంబర్లో జిల్లా కేంద్రానికి చెందిన నజియా సమీర్ కు చెందిన 3 ఎకరాల 1 గుంట వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ స్థలంలో వీరిద్దరూ ఎల్లమ్మ ఆలయ నిర్మాణం చేశారు. నిర్మాణ సమయంలో ఆ పక్కన స్థలంలోనే స్వయంభూ శివలింగం, నంది విగ్రహాలు భూమిలో నుండి బయటపడ్డాయి. 1992వ సంవత్సరంలో వీరి మధ్య స్థలం విషయంలో గ్రామస్తుల సమక్షంలో 3 గజాలతో రోడ్లు తీసుకోవడానికి ఒప్పంద పత్రం రాసుకున్నట్లుగా తెలిపారు. తమ వ్యవసాయ స్థలంలో నిర్మించుకున్న గుడులకు వెళ్లేందుకు, బోనాలు తీసేందుకు వారి మధ్య కుదుర్చుకున్నటువంటి ఒప్పందం పత్రం ప్రకారం 3 గజాలతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు కృషి చేయాలని కోరారు. అమ్మవారికి ఈ రోడ్డు మార్గం స్టేట్ వాళ్ళ కొడుకు వచ్చి శ్రీరామ్జీ ఎల్లమ్మ తల్లి, శంభులింగేశ్వర స్వామి. అదే మిత్రులకు తెలియజేయనది ఏమనగా, గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయనది ఏమనగా, ఇక్కడ 92లో మాది 3 గజాల తొవ్వ ఉంటుంది. అయితే తొవ్వ గురించి అమ్మవారికి, ఎల్లమ్మ తల్లి అమ్మవారికి తొవ్వ తీయాలని మేము అడగడం జరిగింది మనిషితోని. అయితే దుర్భాషలు ఆడక ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి, నీకెందుకు వస్తుంది అది ఇదని ఇష్టం ఉన్న మాటలు, ఇట్లా దేవునికి దారి వెనుక నుంచి బోనాలు తీయద్దని పంతులు గారు చెప్తే ముందు నుంచి ఉన్న దారిని ఇవ్వమంటే ఇయ్యలేడు. నా పేరు వచ్చేసి నల్లనగుల రుక్మాచారి. అయితే నాకు 6 ఎకరాలు 1 గుంట ఇక్కడ పొలం ఉంది. నేను రీసెంట్గా సంవత్సరం కిందట నాజియా బేగం వైఫ్ ఆఫ్ సమీర్, ఎస్కే సమీర్ గారికి విక్రయించడం జరిగింది 3 ఎకరాల 1 గుంట. అయితే అందులో చిన్న ఎల్లమ్మ గుడి స్టార్ట్ చేద్దామని సంకల్పించుకుంటే మన స్వయంభూ శివుడు, నంది, శూలము 3 స్వయంగా ప్రత్యక్షమైంది. అయితే ఊరి వారికి కూడా సహకరియలేరు. సరే పర్లేదు, మేము ఏదో విధంగానన్నా మేము కొంచెం అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసి కొంచెం పనులు కూడా ఆగిపోయిన తర్వాత తొవ్వ ఇయ్యాలని మేము ఆ మనుషులతో అడగంగా దుర్భాషలు ఆడుతూ తిడుతూ ఏం చేస్తారో చేసుకోండి అనుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. ఇది మా స్వార్థం గురించి కాదు, అమ్మవారికి రావడానికి, భక్తులు రావడానికే తప్ప కానీ ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. దయతలిచి గ్రామ ప్రజలు అందరూ మాకు సహకరించి మా తొవ్వ తల్లికి, అమ్మవారికి తొవ్వ గురించి అందరూ సహకరించగలరని కోరుచున్నాం. చిన్న మాధవరెడ్డి, ఆయన చాలా సంవత్సరాల నుంచి మా ఎంబట పడుతూ పెట్టిన మోటార్ల కాడికెళ్ళి తీసేస్తూ దొంగతనాలు చేస్తూ ఇలాగా ఇప్పుడు మన టెంపుల్కి తాళాలు వేసేటి పలగొట్టి ఏదో అంత గలీజ్ చేస్తుండు. జర కొంచెం అందరు సహకరించగలరని కోరుచున్నాం. మేము 16/8/2024 నాడు గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. చేపడుతుండగా ఎల్లమ్మ తల్లి విగ్రహం అంటే ఎల్లమ్మ తల్లి నివాసానికి బేస్మెంట్ తీస్తుండగా పంతులు గారు వచ్చిండ్రు. అయితే అక్కడ శివుడు, నంది, శూలం బయటకు వచ్చినాయి. అందరం పూజించుకోవాలనే కదా మనం ఇంత ప్రయత్నం చేసేది. భగవంతుడికి మనం చేయనప్పుడు ఎందుకే మనం మనసులో ఒకటి దయతలిచి కానీ ఎవరే కానీ, ఊరోళ్ళే కానీ, గ్రామస్తులే కానీ, అధికారులే కానీ అందరూ సహకరించగలరని కోరుచున్నాం.